సంగం మండలం కోలగట్ల సమీపంలో జరిగిన బస్సు ప్రమాద స్థలాన్ని ఆత్మకూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి స్థానికులు డ్రైవర్ ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంవీఐ రాములు మాట్లాడుతూ రాత్రి సమయంలో వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డ్రైవింగ్ చేస్తూ నిద్రమత్తు కలిగితే వెంటనే వాహనాన్ని పక్కన ఆపుకొని విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. అలాగే ఎదురుగా వాహనాలు వస్తున్నప్పుడు డీమైండ్ డిప్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఉన్నారు కానీ వాళ్ళకంటే ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎం రాములు, ఆత్మకూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఈరోజు 4:20 గంటలకు తెల్లారుజామున కోటగట్ల దగ్గర ఆర్టీసీ బస్సు ఒక బండిని ఓవర్టేక్ చేయబోయి ఈ సైడు పడిపోయింది. అందులో 20 మంది అనంతపూర్ నుంచి నెల్లూరు బయలుదేరారు. అందులో ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్కి స్మాల్ దెబ్బలు తగిలినాయి. అందువల్ల ఈ నైట్ పూట డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరికి మేము తెలియపరిచేదనగా కంపల్సరీ డిమ్ము డిప్పర్ కొట్టుకుంటూ, అలాగనే ఎక్కడన్నా నిద్ర వస్తే సైడ్ ఆపేసుకుని బండి నిద్రపోవాలి. అంతేగాని కొద్ది ముందుకు వెళ్దాం అని ఆలోచించొద్దు. నైట్ పూట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకు కుంట నుంచి ఈ యొక్క సంఘం వరకు ఎప్పుడు గేదెలు కానీ లేకపోతే ఆవులు కానీ పశువులు కానీ రోడ్ల మీద అటు ఇటు తిరుగుతున్నాయని ఇవన్నీ పాటిస్తూ నైట్ పూట మంచు ఉన్నదనుకో సైడ్ ఆపేసేసుకొని నిద్రపోవాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం.